యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చెప్పు తెగిపోద్ది సడల మొహందానా. చూసారా కాంతమ్మ గారు, నన్ను చెప్పుతో కొడతా ఉంటుంది. ఏవే, నా తమ్ముడు పెళ్ళాన్ని పట్టుకుని చెప్పుతో కొడతానంటావా? ఓహో, అలా అని తప్పు చేశానా? అలా అయితే ఆ మాటని నిజం సత్తానత. నిన్ను చిట్టి వదులు. వదులుతా. ఏవే, ఊరుకుంటున్నాను కదా అని అందరూ కలిసి ఓవర్ యాక్షన్ చేస్తున్నారా? నా సంగతి మీకు తెలీదు. మర్యాదగా నా ఇల్లు ఖాళీ చేశారా సరే, లేదంటే కన్న కూతురని కూడా చూడను. అమ్మా, నీకు అక్క కంటే వాళ్ళే ఎక్కువైపోయారా? నువ్వు ఆగరా తమ్ముడు. ఏ కాంతమ్మ, కన్న తల్లిని పట్టుకుని కాంతమ్మ అని పిలుస్తావా? కన్న కూతుర్ని పట్టుకుని ఇంటి నుంచి గెంటేశాక నువ్వు నాకు తల్లివేంటి, నేను నీ కూతుర్నేంటి? చూడు, ఈ రోజు నుంచి నేనిక్కడే ఉంటున్నా. కాకినాడ కాంతమ్మ తన కన్న కూతుర్ని తన కన్న బిడ్డతో సహా మెడబట్టి బయటకు గెంటిందంట అని కాకినాడ మొత్తం కోళ్ల ఫారాలై కూసేంత వరకు నేను బయటే ఉంటా. దాంతో నీ పరువు పోవాలి. ఎమ్మెల్యే గారొచ్చి నిన్ను నీ పదవి నుంచి దించేయాలి. కాకినాడ జనాలంతా నీ మొహం మీద ఉమ్మేయాలి. అప్పటిదాకా ఇక్కడే ఉంటాను. నీకు చేతనైంది చేసుకోపో. ఎంతకు తెగించావే? కాకినాడ జనాలతో నా మొహాన్న ఉమ్మే ఇస్తావా? నిన్ను పొదవే. నడు. నడు. పొదవే. ఈ దెయ్యం మొహందేంటి ఇప్పుడు తగలబడింది? ఏ కాంతమ్మ, నువ్వు మనిషివా పశువా? కన్న కూతుర్ని పట్టుకొని మెడ పట్టుకొని బయటకు గెంటుతావా? చూడండి మానసాదేవి గారు, నేను ఒకప్పట్లా మీ ఇంటి పని మనిషిని కాదు, మీ నోటికొచ్చినట్టు తిట్టడానికి. ఇప్పుడు నేను ఎంతో బాధ్యతాయుతమైన గౌరవమైన కార్పొరేటర్ పదవిలో ఉన్నాను. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా మర్యాదిచ్చి తీరాల్సిందే. నిజం, నీకు మర్యాద ఇవ్వాలంటే మంచి పనులు చేయాలి కదా. ఇలాంటి ఎదో పనులు చేస్తే ఆవిడే కాదు ఎవ్వరు నీకు మర్యాద ఇవ్వరు. ఇదిగో ఈ చెత్త మొహం దాని మాట. నేను కన్న కూతుర్నని కూడా చూడకుండా ఇంట్లోంచి గెంటేయాలని చూస్తుందండి మా అమ్మ. కాంతమ్మ, నీకు కొంచెమైనా బుద్ధుందా? నవమాసాలు మోసి కన్న బిడ్డని ఇలా జాలి దయ్య లేకుండా మనవడితో సహా గెంటేస్తావా? నువ్వు మనిషివి కాదు కాంతమ్మ, నిజంగా పశువే. ఇదిగో మానసాదేవి గారు, మంచి మర్యాద లేకుండా మాట్లాడితే మర్యాద దక్కదేయటనుకుంటున్నారు. నువ్వు నోరు మూసుకోరా చచ్చు వెదవా. మానసాదేవి గారు, మీ వ్యక్తిగత విషయాలేంటో మీరు చూసుకోండి. దయచేసి నా పర్సనల్ లైఫ్లో మాత్రం ఇన్వాల్వ్ కాకండి. ఏం చేస్తావే? తల తీసి మెలేస్తావా? ఇదిగో నీలాంబరి, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడతాను. మీ అమ్మ మీద కేసేయ్. ఆస్తిలో సగం వాటా వస్తుంది నీకు. ఛీ, యదో జన్మ. ప్రతి ఒక్కరి కన్ను నా ఆస్తి మీదే. ఆస్తిలో వాటా అడిగేదాకా ఎందుకులేండి. అయినా ఇది నా మాట వినుంటే ఇలా ఇంటి నుంచి గెంటేయాల్సిన కర్మ నాకెందుకొచ్చుండేది? సలాపత అయినా అల్లకి ఆకుళ్ళెట్టి కానల్లకి కంచాలెట్టే రకం నువ్వు. అయినా కన్న కూతురికి న్యాయం చేయలేని నువ్వు కాకినాడ జనాలకి ఏం న్యాయం చేస్తావా? విన్నావా అమ్మా? ఈరోజు చిట్టమ్మ అడిగిన మాటే రేపు కాకినాడ జనాలు అడిగితే ఏమని సమాధానం చెప్తావమ్మా?
కన్న కూతురికే న్యాయం చేయలేని నువ్వు కాకినాడ జనాలకేం న్యాయం చేస్తావని అడిగితే నీ దగ్గర సమాధానం ఉంటుందమ్మా? ఒక్క నిమిషం బావా. కాంతమ్మ గారండి, నేను జమీందారింట్లో పుట్టిన మీ ఇంట్లో పని మనిషిలాగే పెరిగానండి. అలాంటి నన్నే ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అలాంటిది నవమాసాలు మోసి కన్న మీ కూతురికి ఎందుకండి ద్రోహం చేస్తున్నారు? దయచేసి వదినకి అన్యాయం చేయకండి, మీకు దండం పెడతాను. చాలే ఆపండి. దానికి అన్యాయం చెయ్యాలని నాకేమైనా సరదానా ఏంటి? ఒళ్ళు కొవ్వెక్కి కన్న తల్లినని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు వాగింది. దానికి ప్రతిఫలం అనుభవిస్తుంది. ఎన్నాళ్ళని ఈ టెంట్లో ఉంటుందో నేను చూస్తాను. పదండ్రా వెళ్దాం. కన్న కూతుర్ని ఇంటి బయటికి గెంటి చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు చేసిన దుర్మార్గం ఎమ్మెల్యే గారికి, ఆ తర్వాత మినిస్టర్ గారికి, ఆయన ద్వారా సీఎం గారి దాకా చేర్చి నీకు పార్టీలోనే స్థానం లేకుండా చేస్తాను. పార్టీ సభ్యత్వం కూడా లేకుండా చేస్తాను. నిన్ను సామాన్యురాల్లాగా మార్చి నడి ఈదులో నిలబెడతాను. అలా గనక చేయకపోతే నా పేరు చిట్టమే కాదు. ఏయ్, చేతకాని ఛాలెంజ్లు ఎందుకే చేస్తావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు పార్టీ టికెట్ రాకుండా చెయ్యి. ఎమ్మెల్యేగా నిలబడకుండా చెయ్యి. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు పెద్ద తోపువని. అయిన వాళ్ళ ఉసురు పోసుకున్న వాళ్ళు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు కాంతమ్మా. చేసిన పాపాలకి ప్రతిఫలం అనుభవించే రోజు అతి దగ్గరలోనే ఉంటుంది. అలాగే తల్లి, మీ ఆశీర్వాదం ఫలించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. పదండ్రా. పదక్క. అవును, తమరేంటి ఏదో మూట కట్టుకుని మరీ వచ్చినట్టున్నారు? ఏదో నా కోడలి కోసం స్వీట్లు హాట్లు కొనుక్కొచ్చాను. ఇవన్నీ నీకు చూపించాలా ఏంటి? హ, మాకేం చూపించక్కర్లేదులేండి. ఆ స్వీట్లేదో మీ కోడలి గారికే తినిపించుకోండి. నువ్వు పదరా. భగవంతుడా, పోయి పోయి దీని కంట్లోనే పడాలా? అత్త, ఇంతకీ ఇంట్లో చెప్పొచ్చావా? చెప్పకుండా వచ్చావా? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తానమ్మా. ముందు లోపలికెళ్దాం పదండి. పదనెళ్దాం. అక్క, నువ్వేం టెన్షన్ పడకు, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాం. నేనెందుకు టెన్షన్ పడతాన్రా? నేను ఇక్కడ ఉన్నంత కాలం మీ అమ్మాయి టెన్షన్ పడుద్ది. వెళ్ళి బీపీ పెంచుకోవద్దని చెప్పు. మీరొచ్చేలోపు నేను నా బిడ్డతో ఆడుకుంటాను. సరే అక్క, పద చిట్టు. పదత్తా. ఒరే అవతారం, ఈ మానసాదేవేంట్రా ఏదో పెద్ద మూటే మోసుకొచ్చింది? అవునే అక్క, నాకేదో అనుమానంగానే ఉంది. ఆవిడ గారు ఏం తెచ్చిందో ఎవరికిచ్చిందో చూసి ఆ తర్వాత ఆలోచిద్దాం దాని సంగతి. చచ్చా, ఆ కాంతమ్మ కంట్లో పడకుండా మిమ్మల్ని కలుద్దామని అనుకున్నాను. నా దురదృష్టం ఏంటో, ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే ఆవిడ కంట్లో పడ్డాను. కాంతమత్త నిన్ను చూసినంత మాత్రాన ఏటేదత్తా? నన్ను చూస్తే ఏమీ కాదమ్మా. నా దగ్గరున్న ఇదిగో ఈ డబ్బు నగలు చూస్తేనే ప్రమాదం. అందుకే భయపడిపోతున్నాను. డబ్బు నగలేటి? ఇప్పుడు ఈ డబ్బు నగలు ఎందుకు తెచ్చావత్తా? అంటే నిజానికి నేనొచ్చింది ఈ డబ్బు నగలు ఇవ్వడానికే.
నాకు డబ్బు నగలెందుకత్తా? ఎవరూ నన్ను అపార్థం చేసుకోకండమ్మా. నేను చేసిన పని మీకిష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ శంకర్ నారాయణ గారి చెల్లెలుగా దీనికి మేనత్తగా నాకు చెయ్యాలనిపించింది నేను చేస్తున్నాను. దయచేసి ఎవరూ కాదనకండి. కాదనకూడదు అంతే. ఇది దయచేసి ఎవరూ మాట్లాడకండి. మానసాదేవి గారు, ఏంటండి ఇది? మీరు డబ్బు నగలు తెచ్చిన విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? అడుగుతుంటే మాట్లాడబెడతా. ఈ డబ్బులు నగలు ఎవరిచ్చారు? మావ ఇచ్చాడా లేదంటే వర్మ ఇచ్చాడా? నాకు అర్థమైందక్క. కానుకలు ఇవ్వకపోతే నన్ను శాశ్వతంగా అత్తింటికి దూరం చేస్తారన్న భయంతో మా మేనత్త డబ్బు నగలు దొంగతనం చేసి తీసుకొచ్చింది. కదత్తయ్యా? అమ్మా లత, నన్ను క్షమించమ్మా. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా దొంగతనం చేశాను, అది కూడా నీకోసమే. ఎంత పని చేసావత్తా? నా చెల్లెలు శంకర్ నారాయణ గారి కూతురని తెలియగానే మావయ్య వర్మ శత్రువుల్లా మారిపోతే లత కోసం నువ్వు దొంగలా మారావా? ఓరి నాయనో, అంటే ఆ శేఖర్ వర్మగాడికి ఆ రఘురాం గాడికి తెలియకుండా మానసాదేవి ఇంట్లో డబ్బు నగలు దొంగిలించుకొచ్చిందన్నమాట. భలే దొరికావే. నన్ను క్షమించండమ్మా. నా మేనకోడల్ని అత్తారింటికి తీసుకెళ్లడానికి ఇంతకు మించి నాకు వేరే దారి కనిపించలేదు. అందుకే తప్పని తెలిసినా తెగించి మరి ఈ డబ్బు నగలు తీసుకొచ్చానమ్మా. చాలా పెద్ద తప్పు చేసావత్తా. ఇప్పటికే చెల్లి మీద నిప్పులు సెరుగుతున్న మావయ్య నువ్విలా డబ్బులు నగలు తెచ్చావని తెలిస్తే దాని మోహమైన సూతాడా? ఇక జీవితంలో దీన్ని ఇంటికి రానితాడా? చెప్పత్తా. ఏ ఎందుకని రానివ్వరు? ఎవరు అవునన్నా కాదన్నా ఇది నా ఇంటి కోడలు. కానుకలు తీసుకొనొస్తే దాని కాదనే హక్కు అధికారం ఎవరికీ లేవు, రావు కూడా. ఇంత పెద్ద విషయాన్ని చాలా సింపుల్గా తీసి పారేస్తున్నారు మనసాదేవి గారు. మీ ఇంట్లో డబ్బులు పోయాయని తెలుసుకున్న మరుక్షణం మీరే దొంగతనం చేశారని, ఆ డబ్బు నగలు తెచ్చి లతకిచ్చారని తెలిస్తే లతని కూడా దొంగలా చూస్తారు గాని ఇంటి కోడల్లా ఎలా చూస్తారండి? కరెక్ట్గా చెప్పావు బావా. అత్త, లతకి మేనత్తగా దాన్ని కాపురానికి తీసుకెళ్లాలన్న ఆతృతతో దొంగతనం చేసావు. కానీ చేసిన దొంగతనం బయటపడితే దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించలేకపోయావత్తా. అత్తయ్య, నువ్వు నా కోసం చేసిన ఈ త్యాగానికి నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. నీ స్థానంలో మా అమ్ముంటే కూడా ఇలా దొంగతనం చేయడానికి తెగించుండేది కాదేమో. కానీ నువ్వు నా అత్తవైనా అమ్మలాగా నన్ను ప్రేమించావు. ఆ ప్రేమతోనే నీ ఇంట్లోనే నువ్వు దొంగలా మారావు. వద్దత్తయ్యా, నా కోసం నువ్వు ఇలా దొంగలా మారడం నాకిష్టం లేదు అత్తయ్యా. అది నాకిష్టం లేదు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఆ తండ్రి కొడుకులిద్దరూ డబ్బు కోసమో కానుకల కోసమో నిన్నిలా పంపలేదు, నిన్ను వదిలించుకోవాలని ఇలా పంపారే.
తెలుసత్తా, మావయ్య మనసులో వర్మ మనసులో ఏముందో పూర్తిగా మాకు తెలుసు. అలాగని నువ్విచ్చే డబ్బు నగలతో కానుకలు తీసుకెళ్ళలేము. అలా తీసుకెళ్ళామంటే అది మోసం అవుతుంది, దగ అవుతుంది. నమ్మిన వాళ్ళని మోసం చేయటం జమీందారుల రక్తంలోనే లేదత్తా. దయచేసి ఈ డబ్బు నగలు తీసుకెళ్ళిపోతా. వినరా? మీ అక్క చెల్లెళ్ళిద్దరూ నా మాట వినరా? అక్కడ నాశనం అయిపోయేది దాని జీవితమే. తెలుసత్తా, తెలుసా. నా చెల్లెల్ని కాపురానికి ఎలా పంపించాలో నాకు తెలుసా. నా ప్రాణం అడ్డెట్టయినా సరే మావయ్య అడిగిన కానుకల్ని ఇచ్చాకే లతని మీ ఇంటికి పంపిస్తానా. దయచేసి ఈ డబ్బు తీసుకోమని మాత్రం బలవంత పెట్టగత్తా. అయ్యో భగవంతుడా, నా బాధ వీళ్ళకి అర్థం కావట్లేదా? వీళ్ళ బాధ నాకు అర్థం కావట్లేదా? అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదే. అసలు నేనిచ్చే డబ్బులు తీసుకోవడానికి మీకున్న అభ్యంతరం ఏంటే? ఏ మేనత్తగా నేను మీకు డబ్బులు ఇవ్వకూడదా? ఇచ్చే అర్హత నాకు లేదా? తీసుకునే అర్హత మీకు లేదా? అత్త, నేను మాట్లాడుతుంది అర్హతల గురించి కాదు, భవిష్యత్తు గురించి. ఇప్పటికీ ఆ కుటుంబం మీ కుటుంబాన్ని ఎందుకు అసహించుకుంటుందో తెలుసా? మీ కుటుంబం మీద కోపం ఎందుకు పెంచుకుందో తెలుసా? మోసం మోసం చేశారన్న ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని అసహించుకుంటోంది. మా కుటుంబానికి మీ కుటుంబాన్ని దూరం పెట్టింది. అవునా? అవును. మరి అదే తప్పు ఈరోజు మమ్మల్ని కూడా చేయమంటావా? మావయ్య దృష్టిలో, వర్మ దృష్టిలో మమ్మల్ని కూడా మోసగాళ్ళలాగా మిగిలిపోమంటావా? మీ కుటుంబానికి శాశ్వతంగా నా చెల్లెల్ని దూరం చేయమంటావా? చెప్పత్తా, చెప్పు. ఏమో, అంత దూరం ఆలోచించేంత జ్ఞానం నాకు లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా మేనకోడల్ని నా ఇంటి కాపురానికి తీసుకెళ్ళటం. ఈ డబ్బు మీరు కాదంటే నా మీదొట్టే. అత్త, అవును, మోసాలు మోసాలు అని అన్ని మోసాలు మీరే చేసినట్టు మాట్లాడుతున్నారు. ఏ నా కొడుకు చేసింది మాత్రం మోసం కాదా? ప్రేమ పేరుతో నమ్మించి పగ తీర్చుకోవడాన్ని మోసం అని అనరా? చెప్పు చిట్టమ్మా, చెప్పు. అర్థమైంది కదా? మోసాన్ని మోసంతోనే జయించాలి. తండ్రి కొడుకులిద్దరూ కలిసి నాటకాలాడి నీ చెల్లెల్ని ప్రేమ పేరుతో మోసం చేసినప్పుడు అదే మోసం పేరుతో నా మేనకోడల్ని కాపురానికి తీసుకెళ్తే తప్పెలా అవుతుంది? సమాధానం చెప్పు. మీరు చెప్పింది నిజమే మానసాదేవి గారు. కానీ వాళ్ళు తప్పు చేశారని మమ్మల్ని కూడా తప్పు చేయమంటారా? తప్పులేదు రవిచంద్ర. ఒక పెళ్లి చేయటానికి 100 అబద్ధాలు ఆడమన్నారు. అలాంటిది ఒక ఆడపిల్ల కాపురం నిలబెట్టడానికి 1,000 అబద్ధాలాడినా తప్పేమీ లేదు. చిట్టమ్మా, మీరిప్పుడు ఈ డబ్బులు తీసుకోవాలి, తీసుకుంటున్నారు అంతే. మీరు తీసుకునేదాకా నేను ఇక్కడి నుంచి కదలను, అంతే. అబ్బబ్బబ్బబ్బబ్బా, సీన్ మంచి రసవత్తరంగా ఉందిగా. ఇక్కడ జరిగే న్యూస్ మొత్తం ఆ రఘురాం గాడికో వర్మగాడికో చెప్పానంటే ఆ తర్వాత జరిగే కురుక్షేత్రం చూడ్డానికి నా 2 కళ్ళూ సరిపోవు. ఒరే రఘురాం, వస్తున్నాన్రా. నీ భార్య సంగతి నీతోనే చెప్పేస్తున్నాను. వర్మా, వర్మా, నాన్నగారు చెప్పండి. నాన్నగారు ఏం లేదు నాన్న, నువ్వు ఆ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచు. ఈలోపు నేను బ్యాంక్ వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని వస్తాను. అలాగే నాన్న.
హలో చెప్పు. బాగున్నారా రఘురామ్ గారు? ఇది అడగడానికి ఫోన్ చేసావా? లేదు బాబు గారు, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. ఏంటో చెప్పు, నాకు అవతల చాలా పనులున్నాయి. అలాగే, లాగ్ లేకుండా సింపుల్గా చెప్పేస్తాను. మీ ఇంట్లో దొంగలు పడ్డారు. ఏంటి, మా ఇంట్లో దొంగలు పడ్డారా?